హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ టాపికల్ ఇండియన్. ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎస్ఆర్ఎస్ వర్సెస్ సిఎస్కే. సో ఈ మ్యాచ్ మీద నేను మీకు అనాలిసిస్ ఇద్దాం అనుకుంటున్నాను. ముందుగా ప్లేయింగ్ 11కి వెళ్ళిపోదాం. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11కి వెళ్దాం ముందుగా. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 లో చూస్తే మనకి అభిషేక్ శర్మ హెడ్, కిషాన్, క్లాసిన్, నితీష్, అంకిత్ వర్మ, అరోరా, హర్ష దూబే, శివన్ కుమార్, ప్రఫుల్, ఈటన్ గాని మావి గాని రావచ్చు, షకీబ్ హుసన్. ఇది ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11. మనం సిఎస్కే ప్లేయింగ్ 11 కోసం దగ్గరకు వస్తే అక్కడ సంజు శాంసన్, రిత్రాజ్, ఆయుష్, బ్రివీస్, సర్ఫరాజ్, దూబే, షాట్, జెమీ ఓవర్టన్ లేదా హెన్రీ రావచ్చు. అలాగే బౌలింగ్ కి నూర్ అహ్మద్, కంబోజ్, నెక్స్ట్ ముఖేష్ చౌదరి, గుర్జ్ప్రీత్ సింగ్. సో వీళ్ళు ప్లేయింగ్ 11 సిఎస్కే నుంచి ఆడతారు అనుకుంటున్నాను. మనకి కంపేరింగ్ టు ఈ రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనేది హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది. సో లాస్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఏం జరిగింది అంటే ఎస్ఆర్హెచ్ కి రాజస్థాన్ రాయల్స్ కి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చాలా పెద్ద పైచే ఎస్ఆర్హెచ్ సాధించింది. ఎందుకంటే ఆ పిచ్ అనుకూలత, అంటే ఫస్ట్ పవర్ ప్లే లోనే రాజస్థాన్ ఒక 4 నుంచి 5 వికెట్లు కోల్పోయింది. అదే పిచ్ లో జరుగుతుంది కాబట్టి ఈరోజు సిఎస్కే కి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి మంచి చాలా హోరాహోరీగా జరగబోతుంది ఈ మ్యాచ్. కానీ కంపేరింగ్ టు ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే 2023 లోపు అంతా సిఎస్కేదే పైచే ఎస్ఆర్హెచ్ మీద. కానీ ఈ 2023 తర్వాత నుంచి సిఎస్కేతో పాటు ఈక్వల్ గా ఎస్ఆర్హెచ్ కూడా రెండు మ్యాచ్లు గెలుచున్నారు. అలాగే మ్యాచ్ అనాలిసిస్ వస్తే ఇక్కడ సంజు శాంసన్ ఎస్ఆర్హెచ్ మీద చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. సంజు శాంసన్ చాలా ఎక్కువ పరుగులు ఎస్ఆర్హెచ్ మీదే చేశాడు. ఈ తరుణంలో మనకి సంజు కీలకంగా మారబోతున్నాడు. అలాగే గైక్వాడ్ ఓపెనర్ గా మంచిగా రాణించి నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ వరకు మంచి స్కోర్ ఇస్తే మేబీ ఎస్ఆర్హెచ్ ఒక మంచి చేజ్ అది ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ఆర్హెచ్ పక్క వస్తే ఎస్ఆర్హెచ్ లో ఓపెనింగ్స్ చూస్తే అభిషేక్ శర్మ గానీ, హెడ్ గానీ, ఆ తర్వాత వచ్చే ఇషాన్ కిషన్ గానీ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు అందరూ. సో ఈ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో, ఈ సిఎస్కే మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. కానీ మెయిన్ అప్డేట్ ఏంటంటే నిన్న మనం చూస్తే తాలా సిఎస్కే నుంచి, అలాగే ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ నుంచి హైదరాబాద్ వచ్చారు ప్రాక్టీస్ కి. మేబీ వాళ్ళిద్దరు ఈ రోజు మ్యాచ్ లో ఉంటే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మేబీ చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ద మ్యాచ్.